ప్రెజెంట్ అయితే కిల్లర్ ఆఫర్‌లో ఉంది. ఇన్ కేస్ మీరు బ్యాంక్ డిస్కౌంట్‌తో కొనగలిగితే దాన్ని మించిన రిఫ్రిజిరేటరే లేదు ఆ ప్రైస్ రేంజ్‌లో. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు టెక్24. మన ఛానల్లో చాలా సింగిల్ డోర్, డబుల్ డోర్, ఈవెన్ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ రివ్యూస్ కూడా చేసాం. మీరు కనుక ఒక మంచి డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ కొనే ప్లానింగ్ లో ఉంటే ఈ వీడియోని మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బెస్ట్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ ఈ 2026 లో మనం కొనగలిగేవి ఏమున్నాయనేది డీటెయిల్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసిద్దాం. ఫస్ట్ ది, మీరు కనుక 25,000 లోపు ఎల్జీ నుంచి ఒక మంచి డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ కోసం చూస్తుంటే ఎల్జీ 242 లీటర్ 3 స్టార్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ రెగ్యులర్ గా 25,000 అలా ఉంటుంది. బ్యాంక్ డిస్కౌంట్ తో అప్పుడప్పుడు 22,000-23,000 కూడా వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్ లో ఇన్ కేస్ మీరు 20,000కి దగ్గరగా కొనగలిగితే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ రిఫ్రిజిరేటర్ చాలా సార్లు బ్యాంక్ డిస్కౌంట్ తో వచ్చింది. మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేశాను. 20,000కి కూడా పోస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కూలింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ సర్వీస్ లో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. 3 స్టార్ రేటింగ్ తో వస్తుంది. సో 3 స్టార్ 5 స్టార్ చూడకండి. రిఫ్రిజిరేటర్లో పెద్ద ఫరక్ ఉండదు ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ పరంగా. సో 232 యూనిట్స్ని కన్జ్యూమ్ చేస్తుంది. యాన్యువల్లీ సంవత్సరానికి అంటే 1200 రేంజ్లో వస్తుంది. మరీ మీరు ఎక్కువ రఫ్ అండ్ టఫ్గా వాడితే 1500, 2000 వరకు అయితే రావచ్చు. డెఫినెట్గా ఎల్జీ నుంచి 22-23 కొనగలిగితే చాలా అంటే చాలా మంచి డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్. ఈ రిఫ్రిజిరేటర్ 63 లీటర్ ఫ్రీజర్ కెపాసిటీతో 179 లీటర్ ఫ్రెష్ ఫుడ్ కెపాసిటీతో వస్తుంది. అండ్ టఫ్ అండ్ గ్లాస్ మెటీరియల్తో అయితే మనకి షెల్స్ వస్తాయి. అండ్ వెజిటబుల్ డ్రావర్ కూడా నియర్లీ 30 లీటర్ కెపాసిటీతో వస్తుంది. ఒక పెద్ద బాటిల్ గార్డ్, ఎగ్ ట్రే, ఎక్స్ట్రా ఒక స్మాల్ అండ్ బిగ్ ర్యాక్స్ కూడా మనకి డోర్కి అయితే ఉంటాయి. అండ్ ఫ్రీజ్లో ఐస్ మేకర్, ఐస్ క్రీమ్ ట్రే అండ్ డోర్కి 2 ఎక్స్ట్రా ర్యాక్స్ కూడా ఉంటాయి. 1 ఇయర్ కంప్రెన్సివ్ వారంటీతో 10 ఇయర్స్ కంప్రెసర్ వారంటీతో వస్తుంది. ఇన్ కేస్ 22,000కి దగ్గరగా కొనగలిగితే డెఫినెట్గా చాలా మంచి డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ ఎల్జీ నుంచి. అండ్ నెక్స్ట్ ది సామ్సంగ్ 236 లీటర్ 3 స్టార్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. రెగ్యులర్గా 25,000-26,000 ఉంటుంది బ్యాంక్ డిస్కౌంట్తో. ఇది కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ప్రైస్ రేంజ్లో 20,000-22,000 దగ్గరగా వస్తుంది. చాలాసార్లు బ్యాంక్ డిస్కౌంట్తో 20,000 కూడా వచ్చింది. ఇప్పుడు రానున్నది ఆఫర్ సీజన్ కాబట్టి మళ్ళీ 20కి దగ్గరగా అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూ ఉండండి. కూలింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ సాలిడ్గా ఉంటుంది. ఇండస్ట్రీ బెస్ట్ వారంటీతో వస్తుంది. సామ్సంగ్ బ్రాండింగ్ ఇలా ఓవరాల్గా మాట్లాడుకుంటే 25,000లో బెస్ట్ ఆప్షన్. ఇది ఇందాక మాట్లాడుకున్న ఎల్జీ కంటే బెటర్ ఆప్షన్ అవుతుంది. బట్ ఫంక్షనాలిటీలో రెండు ఎక్సలెంట్గా ఉంటాయి. ఇంకా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ గురించి మాట్లాడుకుంటే సిమిలర్గా ఉంటుంది. ఇది 229 యూనిట్స్ని పర్ యానం కన్జ్యూమ్ చేస్తుంది. అంటే బిలో 1500 అలా వస్తుంది. సామ్సంగ్ నుంచి కావాలనుకుంటే బిలో 25,000లో చాలా మంచి ఆప్షన్. ఈవెన్ ఫస్ట్ చెప్పిన ఎల్జీతో కంపేర్ చేసినా ఇది నా పర్సనల్ ఫేవరెట్. ఇన్ కేస్ ఎల్జీ నుంచే కావాలనుకుంటే ఫస్ట్ చెప్పింది కన్సిడర్ చేయండి. అండ్ సామ్సంగ్ బ్రాండ్ లవర్స్కి ఆబ్వియస్లీ ఇది బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది వర్ల్ఫుల్ 270 లీటర్ ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్. రెగ్యులర్గా 20,000-30,000 ఉంటుంది. బ్యాంక్ డిస్కౌంట్తో 25,000-26,000 వస్తుంది. వర్ల్ఫుల్ రిఫ్రిజిరేటర్స్లో మంచి రెప్యూటెడ్ బ్రాండే. ఇందులో కూడా కూలింగ్ అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బిల్డ్ క్వాలిటీ కూడా సాలిడ్గా ఉంటుంది. బట్ నాట్ బెస్ట్. లోపల ఇంటీరియర్ కొంచెం చీప్గా అనిపిస్తాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ అంతా బాగుంటుంది. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్స్కి స్టార్ రేటింగ్ అయితే ఏమీ ఉండదు. దీనిలో కూడా ఏం లేదు. ఇందులో పవర్ బిల్ పరంగా ప్రాబ్లం ఏం లేదు. ఫ్రిడ్జెస్లో అంత డిఫరెన్స్ ఏమీ ఉండదు. జనరల్గా రేటెడ్ రిఫ్రిజిరేటర్స్తో కంపేర్ చేస్తే ఇది 500 నుండి 1000 ఎక్కువ పవర్ బిల్ వస్తుంది అంతే. అంటే ఇయర్లీ 2,000-3,000 మధ్య రావచ్చు. ఓవరాల్గా లుక్స్ బాగుండాలి, ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్ కావాలి అనుకుంటే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. చాలా మంచి ఆప్షన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ది హైయర్ 325 లీటర్ బాటమ్ మౌంట్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్. సో ఈ రిఫ్రిజిరేటర్ కొంచెం యూనిక్ అని చెప్పొచ్చు వేరే వాటితో కంపేర్ చేస్తే. దీనికి సంబంధించిన డీటెయిల్ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. జనరల్గా మనం ఫ్రీజర్ కంటే ఫ్రిడ్జ్ ఎక్కువ వాడతాం. మెయిన్గా వెజిటేబుల్స్ ఎక్కువగా తీస్తుంటాం రోజు మార్నింగ్ ఈవినింగ్. అలాంటప్పుడు బెండ్ కావాల్సి వస్తుంది. బట్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే, సో ఫ్రీజర్ పైన ఉండకుండా కింద ఉంటుంది, ఫ్రిడ్జ్ పైన ఉంటుంది, వెజిటబుల్ డ్రావర్ మనకి మిడిల్లో వస్తుంది. దానివల్ల మనం బెండ్ కావాల్సిన అవసరం ఉండదు. మెయిన్గా ఇంట్లో పెద్దవాళ్ళు కానీ అండ్ బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానీ ఇదైతే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మనం ప్రతిసారి బెండ్ అయ్యే అవసరాన్ని అయితే తగ్గిస్తుంది. ఈ రిఫ్రిజిరేటర్ 85 లీటర్ ఫ్రీజర్ కెపాసిటీతో 240 లీటర్ ఫ్రెష్ ఫుడ్ కెపాసిటీతో వస్తుంది. అండ్ 4 షెల్స్ ఉంటాయి, బిగ్ వెజిటబుల్ బాక్స్ ఉంటుంది, అండ్ బిగ్ బాటిల్ గార్డ్, 3 ర్యాక్స్ డోర్లో ఉంటాయి, ఎగ్ ట్రే కూడా ఉంటుంది. అండ్ ఫ్రీజర్లో ట్విస్టబుల్ ఐస్ మేకర్ అండ్ ఫ్రీజర్ బాక్స్ అయితే ఉంటుంది. అండ్ ఎల్ఈడి టచ్ కంట్రోల్స్తో వస్తుంది. టర్బో ఐసింగ్ టెక్నాలజీతో వస్తుంది. యాన్యువల్లీ 246 యూనిట్స్ను మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది. 1 ఇయర్ కంప్రెన్సివ్ వారంటీ, 10 ఇయర్స్ కంప్రెసర్ వారంటీతో వస్తుంది. మన ఛానల్లో డీటెయిల్ రివ్యూ ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఎవరైతే ఒక యూనిక్ రిఫ్రిజిరేటర్ కోసం చూస్తున్నారో డబుల్ డోర్లో, ఇదైతే వాళ్ళకి పక్కాగా నచ్చుతుంది. రెగ్యులర్గా
30,000 పైన ఉంటుంది. బట్ బ్యాంక్ డిస్కౌంట్తో 26,000-27,000 అయితే వస్తుంది. అండ్ పర్చేజ్ చేయాలనుకుంటే వీటన్నింటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయండి. పైనుంచి చూస్తే ప్రైస్ ఎక్కువ కనిపిస్తుంది, అందుకే క్లిక్ చేసి చెక్ చేయండి. అప్పుడే మీకు బ్యాంక్ డిస్కౌంట్, కాయిన్స్ డిస్కౌంట్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ గోద్రేజ్ 244 లీటర్ 4 స్టార్ ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్. ఇది మనకి రెగ్యులర్గా 25,000 26,000 ఉంటుంది. బ్యాంక్ డిస్కౌంట్తో 22,000కి దగ్గరగా వస్తుంది. ఇది 50 లీటర్ ఫ్రీజర్ కెపాసిటీతో 194 లీటర్ ఫ్రెష్ ఫుడ్ కెపాసిటీతో వస్తుంది. అండ్ 6-in-1 కన్వర్టబుల్ మోడ్స్ ఉంటాయి. దీనికి సంబంధించిన డీటెయిల్ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. ఈ రిఫ్రిజిరేటర్ స్పెషాలిటీ ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్. వాళ్ళు 4 స్టార్ అని చెప్పినప్పటికీ ఇయర్ మారింది కాబట్టి టెక్నికల్లీ ఇది 3 స్టార్ కిందకే వస్తుంది. బట్ ఏది ఏమైనా కానీ బీయింగ్ ఎ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ 22,000 ప్రైస్ రేంజ్లో లీస్ట్ పవర్ని కన్జ్యూమ్ చేసే రిఫ్రిజిరేటర్ అని చెప్పొచ్చు. యాన్యువల్లీ జస్ట్ 198 యూనిట్స్ మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది. ఆ ప్రైస్కి చాలా మంచి ఆప్షన్. సో ఎవరైతే మనకి ఎలక్ట్రిసిటీ బిల్ చాలా తక్కువ ఉండాలి, మంచి కూలింగ్ ఉండాలి అండ్ ట్రస్టెడ్ బ్రాండ్ నుంచి కావాలనుకుంటారో వాళ్ళైతే డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. 1 year కంప్రెసర్ వారంటీతో 10 years కంప్రెసర్ వారంటీతో వస్తుంది. అండ్ నెక్స్ట్ది ఇంకొంచెం పెద్ద డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ కావాలి అనుకుంటే శాంసంగ్ 330 లీటర్ 3 స్టార్ కన్వర్టబుల్ రిఫ్రిజిరేటర్. దీనికి సంబంధించిన డెడికేటెడ్ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. ఇది 75 లీటర్ ఫ్రీజర్ కెపాసిటీతో 255 లీటర్ ఫ్రెష్ ఫుడ్ కెపాసిటీతో వస్తుంది. కన్వర్టబుల్ మోడ్స్తో అండ్ అంతేకాకుండా స్మార్ట్ ఫీచర్స్తో వస్తుంది. దాదాపు ఒక ఫ్రిడ్జ్లో ఏముండాలో అన్నీ ఉన్నాయి. డీటెయిల్గా ప్రతి ఫీచర్ మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, రివ్యూలో, సపరేట్ రివ్యూలో. ఒకసారి అయితే చెక్ చేయండి. 38,000 అలా ఉంటుంది. బట్ బ్యాంక్ డిస్కౌంట్తో 32,000 కూడా వస్తుంది. ఇప్పటికి కూడా ఆఫర్ అయితే ఉంది. ఒకసారి అయితే చెక్ చేయండి. కొనే ప్లానింగ్లో ఉంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను. ఆ ప్రైస్ రేంజ్లో ఇంకా వేరే డౌట్ ఏం లేకుండా కొనవచ్చు. యాప్ సపోర్ట్ ఉంది, ఎక్కడి నుంచి అయినా కంట్రోల్ చేయొచ్చు. అండ్ పవర్ బిల్ కూడా ఈవెన్ 330 లీటర్ కెపాసిటీ అయినా యాన్యువల్లీ 241 యూనిట్స్ని మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది. 1 year కాంప్రహెన్సివ్ వారంటీతో 20 years కంప్రెసర్ వారంటీతో 30,000కి దగ్గరగా ఉంటే ఎలాంటి డౌట్ లేకుండా కొనేయచ్చు. ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. లేదు శాంసంగ్ వద్దు, ఎల్జీలో కూడా సిమిలర్ కెపాసిటీతో బెస్ట్ రిఫ్రిజిరేటర్ చెప్పమంటే ఎల్జీ 343 లీటర్ ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ 3 స్టార్ రిఫ్రిజిరేటర్. ఇది 81 లీటర్ ఫ్రీజర్ కెపాసిటీతో 262 లీటర్ ఫ్రెష్ ఫుడ్ కెపాసిటీతో వస్తుంది. సో కూలింగ్ అయితే ఇందులో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. డిజైన్, బిల్డ్ క్వాలిటీ టాప్ నాచ్ ఉంటుంది. ఈ రిఫ్రిజిరేటర్ కూడా మనకి ఈ మైకామ్ ఎల్ఈడి డిస్ప్లేతో వస్తుంది, స్మార్ట్ టచ్ కంట్రోల్స్తో వస్తుంది అండ్ డోర్ కూలింగ్ ప్లస్ టెక్నాలజీ, హైజీన్ ఫ్రెష్ ప్లస్ టెక్నాలజీతో వస్తుంది. అండ్ వైఫై ఎనేబుల్డ్ ఎల్జీ థింక్యూ యాప్తో ఎక్కడి నుంచి అయినా కంట్రోల్ చేయొచ్చు. అండ్ పవర్ కన్జంప్షన్ కూడా ఈవెన్ ఇంత ఎక్కువ కెపాసిటీతో ఉన్న యాన్యువల్లీ 245 యూనిట్స్ని మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది. సో ఎలాంటి డౌట్ లేకుండా ఎల్జీ నుంచి కావాలి అంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. రెగ్యులర్గా ఇది కూడా 36,000-38,000 ఉంటుంది. బ్యాంక్ డిస్కౌంట్తో 30,000కి వస్తుంది. అండ్ 1 year కాంప్రహెన్సివ్ వారంటీతో 10 years కంప్రెసర్ వారంటీతో వస్తుంది. ఇక్కడ ట్యాగ్ చేస్తాను, డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను, క్లిక్ చేసి చెక్ చేయండి వీటన్నింటి లింక్స్. అప్పుడే మీకు లోయెస్ట్ ఎంత వస్తుంది, కాయిన్స్ డిస్కౌంట్ ఏమన్నా తగ్గుతుందా, బ్యాంక్ డిస్కౌంట్ ఎంత తగ్గుతుంది అనేది అక్కడ ప్రోడక్ట్ పేజ్లో కింద అయితే కనిపిస్తుంది. ఇవి ఈ 2026లో మనం కొనగలిగే బెస్ట్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్స్. డిఫరెంట్ బ్రాండ్స్ నుంచి డిఫరెంట్ కెపాసిటీతో మీ బ్రాండ్ ప్రయారిటీ అండ్ మీ రిక్వైర్డ్ కెపాసిటీని బట్టి వీటిలో ఏది కొన్నా మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. అన్నింటి ఇండివిజువల్ రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. కావాలంటే ప్రతి ఫ్రిడ్జ్ది మన రివ్యూస్ చెక్ చేయండి. Tech24 రిఫ్రిజిరేటర్ బ్రాండ్ నేమ్ అయితే కొట్టండి సర్చ్లో, యూట్యూబ్ సర్చ్లో వచ్చేస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి. అండ్ ఈ వీడియో మీకు కొంత హెల్ప్ అయింది అనిపించినా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీలైతే లైక్ చేయండి అండ్ హైప్ ఇవ్వండి. ఎక్కువ మందికి మన ఛానల్ రీచ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.